నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో సమ్మర్ స్పెషల్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతగానో ఇష్టపడి తినే మామిడి పండుతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఉంటుందండి. అండ్ తినేటప్పుడు చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ముందుగా హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. బాగా చిక్కటి పాలైతే ఐస్ క్రీమ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వస్తుంది. హాఫ్ లీటర్ క్రీమ్ పాలను పొంగు వచ్చాక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు పండిన మామిడి పండును తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ప్యూరీ మొత్తం మిక్సీ జార్లో వేయాలి. అందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు కూడా వేయాలి. అందులోనే ఫ్రెష్ క్రీమ్ 4 స్పూన్లు, కొద్దిగా కన్సిస్టెంట్ మిల్క్ 250 ml మరిగి చల్లారిన పాలు కూడా వేసుకొని అందులోనే 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి. వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే మ్యాంగో స్వీట్ ఎక్కువగా ఉంటే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. లేదు మాకు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్మూతీ లాగా ఇలా చూపిస్తున్న విధంగా అయితే చిక్కగా ఉండాలి. ఈ స్మూతీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ కోసం కొన్ని బాదం పలుకులు వేసుకొని కొన్ని మామిడి పండు ముక్కలు పైన ఇలా గార్నిష్ చేసి 4 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింటుందండి. ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసం, అలాగే మీకోసం కూడా. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి ప్లీజ్. అలాగే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.